రాక రాక వచ్చిన గెలుపు. 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. అలాంటి చోట పాతుకుపోయేలా ప్రణాళిక ఉంటుందనుకుంటే అందుకు విరుద్ధంగా టీడీపీ నేతల తీరు సాగుతుంది. దాంతో కందుకూరు ఇప్పుడు కుతకుతలాడుతుంది. ముఖ్యంగా కందుకూరు తెలుగుదేశం పార్టీలో వివాదాలు చాలా పెద్ద స్థాయిలో రాజుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరు నాగేశ్వరరావుకి మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకి మధ్య ఉప్పు నిప్పులా మారింది. ఒకరి మీద ఒకరు పైచేయి కోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు తిరగకముందే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాదిరిగా, గెలిచిన తర్వాత ఆయన ధోరణి ఇంకో తీరునా ఉంది అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అనేక మంది ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు దివి శివరాం నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతటినీ కలిపి నియోజకవర్గంలో అవసరమైతే బలమైన ప్రత్యర్థిగా బరిలో ఉండాలి అనే దిశలో కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కందుకూరు తెలుగుదేశం పార్టీ 2 శిబిరాలుగా మారిపోయి చాలా పోటీ కార్యక్రమాలకు కూడా పూనుకునే దిశలో సాగుతోంది. నిజానికి 1999 తర్వాత 2024లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కందుకూరులో పాగా వేయగలిగింది. 2004, 2009, 14, 19 ఇలా వరుస ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది. అయినప్పుడు కూడా 2024లో ఇంటూరు నాగేశ్వరరావు తొలిసారిగా రాజకీయాల్లోకి రావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆర్థికంగా స్థితిమంతుడై భారీ మొత్తంలో పార్టీని పుంజుకునే దిశలో ప్రయత్నం చేయడం, వీటన్నిటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కారణంగా వీచిన సానుకూల పవనాలు, ఆ వేవ్ ప్రభావంతో బంపర్ విజయాన్ని అయితే మూటగట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టి ఇంటూరికి కలిసొచ్చాయి. అలా అనేక పరిణామాల సానుకూలతల మధ్య గట్టెక్కిన తాను పార్టీని బలోపేతం చేయడానికి బదులుగా వ్యక్తిగతంగా తాను ఆర్థికంగా మరింత బలం పుంజుకోవాలి అనే దిశలో పావులు కదుపుతుండడంతో చాలామంది దూరం అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కరేడు రైతు ఉద్యమం దగ్గర నుంచి రామాయపట్నం పోర్టులో సాగినటువంటి వివాదాల వరకు అవన్నీ ఇంటూరి మెడకు చుట్టుకున్నాయి. అయినా కానీ ఆయన ధోరణి మార్చుకోకుండా పార్టీని బలోపేతం చేయడం, తాను బలపడడం అనే లక్ష్యం కాకుండా వన్ టైం ఎమ్మెల్యేగా ఎంత వీలైతే అంతగా పోగేయాలి అనే ప్రయత్నంలోనే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు అనే మాట టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంది. దాంతో దివి శివరాం ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. అవసరమైతే తన బ్రదర్నే బరిలో దింపాలనేటువంటి లక్ష్యానికి కూడా వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఆ క్రమంలో కందుకూరు రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీలో కూడా అంత సఖ్యత ఏమీ లేకపోయినా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మధుసూదన్ యాదవ్ ఎంత మేరకు ఈ మొత్తం తతంగానంతా వినియోగించుకుంటారు, ఎలా వైఎస్ఆర్సీపీకి ఈ పరిణామాల్ని సానుకూలంగా మలుచుకుంటారు అన్నది అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే అంశం.